ఈరోజు నవంబర్ 26వ తారీఖు కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే. ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేగా జరుపుకుంటాం. కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజు మాత్రమే కాదు, దీనిలో చాలా విలువలు మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. మన రాజ్యాంగంలో ఉన్న సార్వభౌమ అధికారం కావచ్చు, సోషలిజం కావచ్చు, సెక్యులరిజం కావచ్చు, డెమోక్రటిక్ విలువలు కావచ్చు, రిపబ్లికన్ నేచర్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మన రాజ్యాంగంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కావచ్చు, సమానత్వం, రూల్ ఆఫ్ లాని ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, అన్నిటికన్నా మించి ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలందరికీ అట్టడుగు స్థాయి ఉన్న వాళ్ళు కూడా పంచిపెట్టినప్పుడే అది నిజంగా రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నట్లు లెక్క అనమాట. దాంతోపాటు రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, మన పార్లమెంటరీ వ్యవస్థ, దాంతోపాటు మన దేశంలో ఉన్న అనేక రాజ్యాంగ వ్యవస్థలు, అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అటార్నీ జనరల్ కావచ్చు, క్యాగ్ కావచ్చు, ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా నడిచినప్పుడే మన రాజ్యాంగాన్ని మనం నిజంగా అడాప్ట్ చేసుకున్నట్లు లెక్క అనమాట. దాంతోపాటు బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే మాట కూడా మాట్లాడారు. అంటే రాజ్యాంగానికి సంబంధించిన విలువల్ని మనం ముందుకు తీసుకెళ్ళటం అనమాట. రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని మనం ముందుకు తీసుకెళ్ళటం, రాజ్యాంగబద్ధంగా దేశాన్ని నడపటం, ఇదే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే అర్థం అన్నమాట. ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున తీసుకుంటాం.